అంతా బ్రహ్మమయం బని సంతసమునదిరుగువారు సర్వజ్ఞులు. శ్రీకాంతుని కృపచే వారికి చింతలు లేవయ్య యోగా సిద్ధులు సత్యం. మృగశిర నక్షత్రమైన భక్తజనులకు, బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నీ సత్య సందేశం. మీ అందరికి శుభాశిస్సులు. మీది మృగశిర నక్షత్రమైతే 40 రోజులు ఈ సంకల్ప పూజను వినండి. ఎందుకు వినాలంటే మీ మృగశిర నక్షత్రానికి అధిపతి కుజుడు. ఈ కుజుని ప్రభావం మీ మనసు మీద ఉంటుంది. మీ మనస్సు దృఢంగా ఉండాలంటే మీరు కుజుని తేజస్సును పెంచుకోవాలి. మృగశిర నక్షత్రం 1-2 పాదాల వారికి వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఈ శుక్రుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు శుక్రుని తేజస్సును పెంచుకోవాలి. ఇక మృగశిర నక్షత్రం 3-4 పాదాల వారికి మిథున రాశి అవుతుంది. ఈ మిథున రాశికి అధిపతి బుధుడు. ఈ బుధుని ప్రభావం మీ శరీరంపై పడుతుంది. మీ శరీరం దృఢంగా ఉండాలంటే మీరు బుధుని తేజస్సును పెంచుకోవాలి. కుజుని తేజస్సుతో మీ మానసిక శక్తి 1-2 పాదాల వారు, శుక్రుని తేజస్సుతో 3-4 పాదాల వారు, బుధుని తేజస్సుతో మీ శారీరక శక్తి పెరగాలంటే ఈ సంకల్పంతో పాటు శ్రీ స్వాముల వారి దివ్యమైన 16 జ్ఞాన వాక్కులను మీరు వింటూ పఠించినట్లయితే మీ మనస్సు దృఢమవుతుంది, మీ శరీరం దృఢమవుతుంది. మీ మనస్సు దృఢమై శరీరం కూడా దృఢమైనప్పుడు మీకు నడుస్తున్న దశాధిపతులు కూడా మీకు అనుకూలిస్తారు. అప్పుడు మీ మృగశిర నక్షత్రానికి అధిపతులైన గ్రహ దేవతలు మీకు అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఏ రోజుకు ఆ రోజు కాలంతో పాటు కాలమాన పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారుతవి. ఇక సహజంగా మీకు అందము, ఎత్తైన శరీరము, ధనము, జాలిగుండె, భక్తి పుట్టుకతో లభిస్తాయి. మీరు ప్రతి దానిని అనుమానిస్తుంటారు. మీరు ఎదుటి వారితో చాలా నిజాయితీగా ఉంటారు. వారి ద్వారా కూడా మీరు అదే కోరుకుంటారు. మీరు పొత్తుల వ్యాపారాన్ని చేయకూడదు, మీరే మోసపోతారు. మీరు ఇతరులకు మంచి ఆర్థిక సలహాలు ఇవ్వగలరు. మీరు చాలా తెలివి కల్లవారు, సహజంగానే అన్ని తెలిసినవారు. మీ తెలివితేటలు ఇతరులకు ఉపయోగిస్తారు కానీ మీరు ఉపయోగించుకోలేరు. మీరు ఎదుటివారి యందు ప్రేమ, దయ కలిగి ఉంటారు కానీ సమాజం వల్ల, మనుషుల వల్ల ద్వారా వచ్చిన సమస్యలను మీరు ఎదుర్కోవలసి వస్తుంది. మీరు 32 సంవత్సరాల వయసు తర్వాత స్థిరపడతారు. మీరు ప్రతి చిన్న విషయానికి భయపడి మానసిక శాంతిని కోల్పోతారు. కాబట్టి మీ మానసిక శక్తిని పెంచుకోవాలంటే మీరు ఈ సంకల్ప పూజను వింటూ పఠించండి. మీకు తప్పకుండా ఫలితం కనిపిస్తుంది, లభిస్తుంది. మీ పరిస్థితులు చక్కబడతాయి, దినదినాభివృద్ధి ఉంటుంది. ఇక చదువురాని వారు, చదవలేని వారు కూడా వినవచ్చును, విన్నను ఫలితాన్ని పొందుతారు. ఇప్పుడు మీ సంకల్పం. ఓం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభ ఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ దేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వబ్రహ్మణే నమః. ఓం సోమో వీర సోమో రాజస్సుదప్రదాయ ధీమహి తన్నో మృగశీర్ష ప్రచోదయాత్. ఓం వీరధ్వజాయ విద్మహే విఘ్నహస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఓం శ్రీం మహాశక్తి భౌమాయ నమః. ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్తాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం శ్రీం సుకీర్తి శుక్రాయ నమః. ఓం గజధ్వజాయ విద్మహే శుకహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఓం శ్రీం జ్ఞానశక్తిబుధాయ నమః.
నా నక్షత్రాధిపతి అయిన కుజుడు, రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు మరియు బుధుడు నాకు ఇప్పుడు నడుస్తున్న దశాధిపతితో పాటు ఈ రోజున్న కాలమాన పరిస్థితులు నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యానుగ్రహముతో నాకు, నా కుటుంబ సభ్యులకు కలిమాయా శక్తుల నుండి రక్షణ కలగాలని ప్రార్థిస్తూ శ్రీ స్వామివారి 16 జ్ఞాన వాక్కులను నా మనస్సు పూర్తిగా వింటూ పఠిస్తున్నాను. అన్యాయమును చేసి ఆర్జించిన డబ్బు కొద్ది కాలము వరకు ఉండేనయ్యా. చేసిన మోసాలు చెడు కీర్తి ఇలలోన శాశ్వతంబుగా నిలిచిపోయేనయ్యా. వల్ల కాటికి పోవు బొల్లు వస్త్రాలను బహుశుచిగా కాపాడుకొని ఏరయ్యా. తమ వెంట వచ్చేది మనసు బుద్ధను మాట యోచింపకుండానే బ్రతికేరయ్యా. ఆకలి తీరాని ఆశా పిశాచిని నమ్మినా నిను మృంగిపోయేనురా. ఆశకు దాసుడు అందరికి దాసుడే, ఆశలేని వాడే మహనీయుడురా. పరిమిత ప్రజ్ఞగల అల్ప మనస్సునకు దైవ రహస్యములు అర్థమే కావయ్య. తన్ను తాను వశము చేసుకోగలిగితే సర్వమును తెలియును నమ్మండయ్యా. అనంతమైనట్టి నిగూఢమైన సృష్టి రహస్యములు తెలిసింది ఎవరయ్యా. సృష్టినే తెలియక సృష్టికర్తను వాడు లేడనుచు సులువుగా చెప్పేరయ్యా. సకల సంపదలుండి సరిలేని భార్యున్న అంతకన్నా నరకమే ముందిరా. మగడు మంచి అయిన ఆస్తులెందుకు నీకు, అంతకన్నా స్వర్గమే ముందిరా. ఆస్తిపాస్తుల కొరకు ఆలు బిడ్డల కొరకు ఏడ్చేటి అజ్ఞానులున్నారయ్యా. దైవంబు దలచుకొని ఏడ్చేటి జ్ఞానులు ధన్యులై నరకంబు దాటేరయ్యా. స్త్రీలు పూజింపబడు దేశమే దేశము, దేవతలు సంతుష్టి చెందేరయ్యా. శీలమును కాపాడు స్త్రీలున్న దేశమే మహాలక్ష్మి నిలయమని తెలియండయా. రోషముడపాగలదు కాషాయ వస్త్రంబు, శాంతినీయాగలదు జపము తపము, సర్వమీయాగలదు సద్గురు సంసేవ. కాళికాంబా హంస కాళికాంబా. మానసమ్మునందు జ్ఞాన వైరాగ్యాలు కుదురు పడగా ఆశ బెదరిపోవు. ఆశ పోవునంత ముందును దుఃఖము. కాళికాంబా హంస కాళికాంబా. చదువగలరులోని సారం మెరుగారు, చదవ ఫలమది ఏమి సారమేమి. సారమైన చదువు సాధించతరించు, కాళికాంబా హంస కాళికాంబా. జివ్వ రుచుల కొరకు జీవితాలక్ష్యమే విడుచువాడు తత్వవేత్తగాడు. నాల్కగట్టు వాడే నారాయణుండవును, కాళికాంబా హంస కాళికాంబా. ద్వేషమింతాలేక వేషమ్ము పసలేక, శత్రుమిత్రుల యందు సమదగల్లి. బంధముక్తుడగుట భక్త లక్షణములు, కాళికాంబా హంస కాళికాంబా. సత్యమొకటి తనకు సాకారమై నిల్వ, మృత్యువదిరి బెదరి మృంగబోదు. సత్యవంతుని యముడు జంపగా జాలేనా, కాళికాంబా హంస కాళికాంబా. సర్వమతములయందు సారమ్ము గ్రహించి, ఐకమత్య మార్గమనుసరించి, క్రించుదనము మాని ప్రేమించుకొన మేలు, కాళికాంబా హంస కాళికాంబా. ధర్మరహితులెల్ల తాత్కాలికముగా భోగ భాగ్యంబులను పొందవచ్చు. ఆత్మలోని బాధలంతలింతలుగావు,
కాళికాంబా హంస కాళికాంబా. ఓం శ్రీం పరబ్రహ్మణే పరమాత్మనే హరిహర వీర బ్రహ్మేంద్రాయ నమః. ఓం శ్రీం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీం శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురువీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శాంతి శాంతి. శుభం.